జానకమ్మ నాకు ఎంత ఇష్టమైన గాయని. నిజంగా నాకు ఎప్పుడు నేను పాట మొదలు పెడితే ప్రోగ్రాంలో పాడేది సిరిమల్లె పువ్వ. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఎప్పుడు నేను పాడిన ముందు ఆ పాటతో స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా పొరపాటున వేరే పాట పాడితే అందరూ అడిగేవాళ్ళు ఏంటి ఆ పాట పాడలేదు మీరని. సో అలాగే పాటకి అంటే ఇంకా ముఖ్యంగా సినిమా పాటకి ప్రాణం అనేది ఏంటంటే భావం అండి. యాక్చువల్లీ ఆ భావ వ్యక్తీకరణకి నిజంగా జానకి గారి పాట ఏ పాట విన్నా మీకు ఆ భావం అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆ పాటలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి మురళి ఎలాగైతే ప్రణయ రాగాల్ని గీతా బోధల్ని పలికించిందో ఈ కోకిల గాత్రం ఏ భావాన్నైనా అలవోకగా పలికించగలదు. సరస్వతి కటాక్షం అనాలో మరి సరస్వతి ప్రతిరూపం అనాలో మరి మీరే చెప్పాలి. ఆ గొంతులో ఇందాక అన్నట్టుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా ఒక సన్నాయి దాగి ఉంది, ఒక పసిపాప అమాయకత్వం దాగి ఉంది, ఒక 16 ఏళ్ల యువతి మనోభావం దాగి ఉంది, ఒక పండు ముదుసలి ఆవేదన ఉంది. ఇంత ఇంత ఎందుకు పాటకి సంబంధించి ఇంతెందుకు ఎన్నెన్నెన్నో ఉన్నాయి పాటకి సంబంధించి. ఇలా మీ రాకతో ఈరోజు ఈ సంజికి ఒక అందం, ఒక వర్ణనాతీతమైన ఆహ్లాదం వచ్చేయండి. జానకి గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. తల్లి మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, సిరిమల్లె పువ్వల్లే ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నేను ఇంక మరి ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని